హాయ్ అండి, బాగున్నారా అందరూ? వీడియో స్టాక్ అయితే చాలా డేస్ అయింది కదా. ఈరోజు అయితే చాలా మంచి వీడియోతో వచ్చానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా వెకేషన్కి అంటే మన బడ్జెట్లో వెకేషన్కి వెళ్ళాలని అనుకుంటున్నారు, ఇలా వర్షాలు పడే టైంలో మంచిగా గ్రీనరీతో మంచి ప్లేసు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఉండే ప్లేస్కి వెళ్ళాలని ఎవరికైనా ఉంటుంది కదా. చూడండి, మేము వెళ్ళే ప్లేస్ అయితే టోటల్ గ్రీనరీ అండి. మొత్తం ఫారెస్ట్ ఏరియా. అక్కడ గుంజేడు ముసలమ్మ తల్లి అని ఉంటుంది. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. ఇక్కడికైతే ఫ్రైడే అండ్ సండే రోజు అయితే చాలామంది భక్తులు వస్తారండి. ఈ అమ్మవారి దగ్గర ఏంటి అంటే మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళిపోవాలి. మార్నింగ్ దర్శనం చేసుకొని వంట చేసుకొని తినేసి వెళ్ళడమే. ఇక్కడైతే బావిలో ఇదివరకు స్నానాలు చేసేవాళ్ళం, ఇప్పుడైతే లేదండి. ఇప్పుడు గొర్రెని తీసుకొస్తాం చూడండి. ఇది అయితే అసలు మా ప్లానే కాదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అనుకున్నారు, అప్పటికప్పుడు వెళ్ళిపోయాం అందరం. ఈ గుడి అయితే చూడ్డానికి చిన్నగా ఉంటుంది కానీ అమ్మవారి మనసు మాత్రం చాలా పెద్దది అండి. మనం ఏ కోరిక కోరుకున్నా సరే అమ్మవారు అయితే తీరుస్తుంది. మీకు ఎవరికైనా ఈ గుడి గురించి తెలిస్తే కామెంట్ చేయండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే ఇట్లా గొర్రెని తీసుకొని వచ్చారు. అందరూ కలిసి ఒకటి తీసుకొని వచ్చారు. మేమైతే గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. ఈ గొర్రె చూడండి, లోపలికి అయితే వెళ్ళట్లేరు. నన్ను బలిచ్చేస్తారని తెలిసిందేమో దానికి. లోపలికి అస్సలు రమ్మంటే రావట్లేదు, గట్టిగా పట్టుకొని తీసుకెళ్తున్నారు చూడండి. అమ్మవారి నుంచి అయితే దూరం నుంచి చూపిస్తున్నా చూడండి. మళ్ళీ దగ్గరగా కూడా వీడియో తీస్తాను. ఫస్ట్ అందరం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అంటే అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు రాలేదు, మా అత్తయ్య వాళ్ళు రాలేదు. మేము, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం వెళ్ళిపోయాము ఫస్ట్ దర్శనానికి. అప్పుడైతే అయ్యగారు అంటే గోత్రనామాలు చదివి హారతి ఇస్తున్నారు చూడండి. అమ్మవారు అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా దగ్గర నుంచి చూస్తేనైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అంత నమ్మకం ఉంటుంది అమ్మవారి మీద, అంత పవర్ఫుల్ కూడా. ఇలా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తాం అనుకోలేదు. యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరు అనుకున్నారు కదా, ఫ్రెండ్స్ వరకు వెళ్ళిపోదాం అనుకున్నాము. తర్వాత ఇక ఎట్లాగో వెళ్తున్నాం కదా, మనకు కూడా దగ్గరే అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళని కూడా రమ్మన్నాడు మా సారు. అందరం కలిసి వెళ్తున్నాము. ఇక్కడ గొర్రె పిల్లని అయితే జడి తీస్తున్నారు. ఇట్లా తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి నాకు. గొర్రెపిల్ల అయితే ఒక 10 మినిట్స్ వరకు అలా ఇలా తిరిగింది. 10 మినిట్స్ తర్వాత జడి తీచ్చేసింది. గొర్రెపిల్ల అయితే జడి ఇవ్వట్లేదని చెప్పా కదా. ఇక్కడ మా మరిది అయితే కామెడీ చేస్తున్నాడు, మీరు మంచిగా మొక్కండి కదనా, అందుకే జడి ఇవ్వట్లేదు అని. మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టాడు. అంటే మంచిగా మొక్కుతున్నారు మళ్ళీ అందరూ కలిసి, ఆ ఫ్రెండ్స్ మేము అందరం కలిసి. అప్పుడు ఒక 10 మినిట్స్కి అప్పుడు జడి ఇచ్చిందండి. గొర్రెపిల్ల జడిదిచ్చాక అయితే మేమైతే బయటికి వెళ్తున్నామండి. ఈరోజు ఫ్రైడే కాదు కదా, అందుకే కొంచెం తక్కువ ఉన్నారు మంది. ఫ్రైడే రోజు అయితే ఇప్పుడైతే మా ఇంటి కోడి అండి, ఇది నాటుకోడి, మా మొక్కు అన్నట్టు. ఇది మేము వెళ్ళి అమ్మవారికి చూపించి అక్కడ వడిబియ్యం గిట్లా పోసేసి అప్పుడు కోడిని కట్ చేయించామండి. చూడండి, వడిబియ్యం తీసుకెళ్తున్నాం అమ్మవారికి. ఇది మా ఫ్యామిలీ తరపున, ఇప్పటిదాకేమో ఫ్రెండ్స్ తరపున. మేము రీ ఎంట్రీ అన్నట్టు 2 టైమ్స్. సెకండ్ టైం మంచిగా చేశాడు, అప్పుడు ఎవరు లేరు, ఇంకా మా ఫ్యామిలీ వరకే ఉన్నాము. మంచిగా అర్చన చేసి వడిబియ్యం పోసేదాకా చాలా టైం వరకు మేమే ఉన్నాము, ఎవరు రాలేదు టెంపుల్ లోపలికి. మా కోడి చూడండి, కోడి పుంజు అమ్మవారికి. ఇక్కడ బయట నుంచి అయితే మా మరిది వాళ్ళు వీడియో తీస్తున్నాడు. కెమెరా తీసుకొచ్చారు వాళ్ళు, వాళ్ళ కెమెరాలో తీస్తున్నారు వీడియో, అందుకే అటు సైడ్ చూస్తున్నా నేను. తర్వాత కొంచెం ఫొటోస్ కూడా వాళ్ళే తీశారు. నేను లోపలికి వెళ్ళాక వీడియో తీయనులే, ఇంకా ఇప్పటిదాకా తీసా అని చెప్పాను. ఇప్పుడు తీస్తా వెళ్ళండి వదిన, ఫుల్గా తీస్తా అని చెప్పారు. సర్లే అని ఇచ్చేసా వాళ్ళకి. చూడండి, మా ఫ్యామిలీ వరకు ఇది, అత్తయ్య మామయ్య మేమిద్దరం. ఇక మా పిల్లలు అయితే దొరకరు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇంకా మా మరిది, మా చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక వాళ్ళతో మా పిల్లలు ఉన్నారు. ఎవరైనా ఉంటే పిల్లలు మాతో ఉండడం చాలా కష్టం, పట్టలేము అసలు వాళ్ళని. ఇంకా చూసారా, ఫస్ట్ అయితే అమ్మవారికి పసుపు కుంకుమ వేసేసాను. తర్వాత అత్తయ్య పూలు తీసుకొచ్చారు, పూలు కూడా పెడుతున్నాము ఇద్దరం కలిసి. అమ్మవారి దగ్గర దాకా వెళ్ళనిచ్చారండి. అంటే ఇక్కడ ముందు గేట్ వరకే ఆపేస్తారు, వడిబియ్యం పోస్తామంటే దగ్గర వరకు పంపించారు.
అమ్మవారి దగ్గర అయితే మళ్ళీ గోత్రనామాలు చదివి హారతి ఇచ్చి అందరికీ హారతి ఇస్తున్నాడు పూజారి గారు అయితే. చూడండి అమ్మవారు ఎంత బాగుందో. ఇలా టెంపుల్కి వెళ్ళిన రోజైతే మనసు కానీ మనం కానీ చాలా ప్రశాంతంగా ఉంటాం కదా. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఒక 1 డే అంతా మళ్ళీ ఇంటి దగ్గర వస్తే సేమ్ రొటీన్ ఉంటుంది కదా. ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడే కదా మనం ప్రశాంతంగా ఉండేది ఆ అమ్మవారి అంటే సమక్షంలో. చూడండి ఇప్పుడైతే మేము ఒడిబియ్యం స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ వేసి పసుపు కుంకుమ వేసి కొంచెం పూలు వేసి అప్పుడు బియ్యం పోస్తున్నామండి. బియ్యం కుడక ఖర్జూర పోక అన్నీ కలిపి 5 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ 9 టైమ్స్ కానీ పోయాలి ఒక్కొక్కరు. మేమైతే ముగ్గురం పోసాము, అత్తయ్య నేను ఇంకా మా చెల్లి ముగ్గురం కలిసి పోసాము. చూడండి అమ్మవారిని అయితే చూస్తుంటే చూడాలని ఉంది అంతే. అమ్మవారి దగ్గర మాలలు తీసినప్పుడు 2 పూలు అయితే వచ్చి ఇందులో పడ్డాయి అమ్మవారి ఆశీర్వాదం లాగా. బట్ మళ్ళీ అక్కడే పెట్టాము, ఎందుకంటే మేమే తీసుకొచ్చాము కదా అని చెప్పి అక్కడే దేవుడి దగ్గర పెట్టేశాము. యాక్చువల్గా వడిబియ్యంతో శారీ కూడా పెట్టాలి. అయితే మాకు శారీ బయట ఎక్కడ దొరకలేదు. మేము ఇక్కడ ఉంటాయని చెప్పేసి ఊర్లో తీసుకోకుండా వెళ్ళిపోయాము. అయితే పూజారి గారికి అమౌంట్ ఇస్తామంటే వేరే వాళ్ళు పెట్టిన శారీ మాకు ఇచ్చారు. ఆ అమౌంట్ తీసుకొని అంటే కొత్తగా శారీ లాగా తన దగ్గర ఉంటే మళ్ళీ అదే పెట్టేశాము. పెట్టేశాక బయటికైతే వచ్చేసి కొబ్బరికాయ కొట్టేశామండి. మేము ముగ్గురమే పోసింది వడిబియ్యం, ఇందాక వీడియోలో చూడలేదు. అంతా అయిపోయాక అయితే మా వాళ్ళందరూ అంటే చికెన్ కటింగ్ గొర్రె కటింగ్కి అయితే వెళ్ళారు. ఈలోపు మేము అందరం అన్నీ రెడీ చేస్తున్నాము. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం కలిసి తలా ఒకటి చేసేస్తున్నాము. అంతా కామెడీ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ అందరం ఒకరినొకరు అలా పనులు చేసుకుంటూ ఉన్నాము. అదే ఇంట్లో అయితే అన్నీ మనమే చేసుకోవాలి కదా, మనతో మాట్లాడేవారు ఉండరు, చేసేవారు ఉండరు. అన్నీ అయిపోయాక కామెంట్ చేసేవారు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. చూసారా ఇక్కడ ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు. ఇలా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో హ్యాపీగా 1 డే టైం స్పెండ్ చేసి మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. చూడండి అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేకుండా అందరం వర్క్ చేసుకుంటున్నాం. మీకు ఇలా ఇష్టమా లేదా కామెంట్ చేయండి. అమాయకుడు రోల్ మార్చరా చెప్పు. అమాయకుని విజయ్ చెప్పు. సతీష్ గురించి చెప్పు. అక్కడైతే కామెడీ చేస్తున్నారు, నన్ను వీడియో తీస్తుంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నావు అని చెప్పేసి. మళ్ళీ మాట్లాడమంటే ఏం మాట్లాడట్లేరు. చూసారా వంటలు అయితే అయిపోయాయి. మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కూర్చున్నారు. ఇది వీడియో పెట్టచ్చో లేదో తెలియదు, బట్ అన్నిటితో పాటు ఈ వీడియో కూడా ఉండాలి కదా. అందరూ హ్యాపీగా ఎంజాయ్గా కూర్చున్నారు. చూసారా బాయ్స్ అందరూ అయితే ఒక సైడ్ కూర్చున్నారు. మధ్యలో పరదట్ట కట్టేసాము లేడీస్కి కనిపించకుండా. బట్ మా మరిది అయితే వీడియో తీస్తాడు అక్కడికి వెళ్ళి. తెలంగాణలో అయితే ముక్క సుక్క లేకుండా ఏ పని జరగదండి. ఇక్కడ అమ్మవారు కూడా అంటే అమ్మవారి దగ్గరే చేస్తాం కదా, అందుకే హ్యాపీగా అందరం మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు తినేసి. చూసారా డ్యాన్సులు కూడా వేసేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని. మా పిల్లలు అందరూ కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా మంచిగా ఎంజాయ్ చేసేసారు. మా పాపను ఎంత వద్దని చెప్పినా సరే ఆ సౌండ్స్కు ఆ సాంగ్స్కి అసలు ఆగట్లేదు. ఇక మా బాబునైతే అందరూ కలిపి ఎత్తేసుకోవడం డ్యాన్స్ వేయడం చూసారా మా సార్ కూడా చేస్తున్నాడు అందులో డ్యాన్స్. మేమైతే వేయలేదు అక్కడ, ఎందుకంటే లేడీస్ కౌంట్ తక్కువ ఉంది, జెంట్స్ కౌంట్ ఎక్కువ ఉంది, అందుకే మేము ఎంటర్ కాలేదు. బట్ వీడియోస్ అయితే తీసాము.
ఐ హోప్ మీ అందరికైతే వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ విషయాలు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి.